చౌదరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటి విన్నారా మీరు వేణుగోపాల్ గారు మాట్లాడింది? ముందుగా ఫోన్ ట్యాపింగ్ల విషయం గురించితో పాటు మిగతా 2-3 మాటలను కూడా 2-3 విషయాలను కూడా ఆయన స్పృశించారు. దీని గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? టోటల్ గా సబ్జెక్ట్ పక్క వెళ్ళిపోయింది కదా. సబ్జెక్ట్ తో పాటు అది కూడా ఇప్పుడు జనాల్లో ఉందే సబ్జెక్ట్. చౌదరి గారు ముందు ఆయన ఏదైతే అన్నారో సబ్జెక్ట్ చెప్పండి, ఆయన అన్న కౌంటర్ ఇచ్చిన దానికి కూడా మీరు సమాధానం చెప్పండి, రెండింటికి చెప్పండి, పర్లేదు. లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు అమ్మాయి ప్రేక్షకులకి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత వేరు గారికి, అలాగే జనసేన నేత కృష్ణ గారికి నమస్కారాలు. లోకేష్ గారి ఫోన్ ట్యాప్ అయిందని ఆపిల్ సాంకేతిక నిఘా వ్యవస్థ నుంచి 2 సార్లు మెసేజ్ వచ్చింది. మీ ఫోను అన్నోన్ పర్సన్స్, తెలియని వ్యక్తులు ట్యాప్ చేస్తున్నారు, ట్యాగ్ చేస్తున్నారు, హ్యాకింగ్ చేస్తున్నారని 2 టైమ్స్ మెసేజ్ రావడంతో ఆ సింక్ షాట్స్ ని తీసుకొని డీజీపీ గారికి, నిఘా వ్యవస్థ సిఎస్ గారికి, ముగ్గురికి లెటర్ పెట్టి కంప్లైంట్ జరిగింది. ఏమాత్రం స్పందించకపోతే ఎలక్షన్ కమిషన్ గారికి మా కమిషనర్లు గారు బృందం కలిసి వెళ్ళి పూర్తిగా ప్రతిపక్షాల ఫోన్లను ఇజ్రాయిల్ యొక్క సాంకేతిక విభాగం నుంచి కొనుగోలు చేయబడిన పెగాసస్ సాఫ్ట్వేర్ నుంచి ఈ విధంగా ట్యాప్ చేస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పిన తర్వాత లోకేష్ గారే ఫోన్ ట్యాప్ చేస్తున్నారా, లేకపోతే ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారా అంటే నాకు ఇక్కడ 2-3 అనుమానాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిది, అలాగే వాళ్ళ పార్టీ నాయకులది, మా పార్టీలో ఉండే ఓమేశ్వర గారిది, బొండ మోహన్ గారి, చాలా అలాగే బీజేపీ నాయకుడి, టోటల్ గా ఆందోళన ముగ్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డీజీపీ రాష్ట్ర డీజీపీ, అలాగే చీఫ్ గారు డిఐజీ నిఘా విభాగం, ఈ ఇద్దరు కలిసి దొంగలు దొక్కేసి రాష్ట్ర తొత్తులుగా మారిపోయి సాఫ్ట్వేర్ ని మెసేజ్ ఇస్తున్నారు. ఇది ఆంధ్ర అయితే పట్టడం చాలా కష్టం, అందుపక్ష నాయకులు కూడా ఆపాడుతున్నారు. సో ప్రకారం పనిచేసే సాంకేతిక విభాగం యాపిల్ ఫోన్ వాళ్ళు చౌదరి గారు, మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను, ఒక్కసారి అక్కడ సిగ్నల్ ఒకసారి చెక్ చేయండి సార్. ఈరోజు కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి, ఏం మాట్లాడలేదు కదా మీరు, మళ్ళీ వస్తాను. ఈలోపు కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కృష్ణ గారు, వేణి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, చూడండి ఒకసారి. ఓకే సార్, వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. కృష్ణవేణి గారు, మీకు సిచ్యువేషన్ తెలుసు, మీ మిత్రపక్షమైన నారా లోకేష్ గారిది ఫోన్ ట్యాప్ అయినట్టుగా యాపిల్ ఫోన్ నుంచి అలర్ట్ వచ్చిందని, దానికి సంబంధించి మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? మరి మీ అధ్యక్షుల వారి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా మీరేమైనా అనుమానిస్తున్నారా? ఏం జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ, అమ్మ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఇది ఆరోపణ కాదండి, వాస్తవం. ఎందుకంటే ఇంటర్నల్ గా మాట్లాడుకున్న విషయాలు కానీ కొన్ని, అంటే ప్రతి మనిషికి కూడా వ్యక్తిగత సమాచారం అనేది గోప్యంగా ఉంచబడుతుంది. కానీ ఇవాళ అది దానికి వైసీపీ గవర్నమెంట్ లో అయితే మాత్రం అది కరువు అయ్యిందండి. ఎందుకంటే వీళ్ళు అన్నిటికీ అలవాటు పడ్డటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులు. వాళ్ళు ఏంటంటే దేనన్నా చేయగలరు, ఏమన్నా చేయగలరు. కృష్ణవేణి గారు, మీరు చేసేది ఆరోపణ అవుతుంది కానీ నిజమేలా అవుతుంది? నిజమంటే మీ దగ్గర ఆధారాలు ఉండాలి కదా, ఆధారాలు ఉంటే కదా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 1 year బ్యాక్ జరిగినటువంటి రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. ఎందుకంటే ఒక ఇద్దరు యువకులు పార్టీలో యాక్టివ్ గా ఉండేటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, యువకులు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు, మేడం ఫోన్ ట్యాంపరింగ్ అనేది, అంటే ఇవాళ వివిఐపీ పర్సన్స్ ఇవి ట్యాంపరింగ్ అయినాయి, మా అధ్యక్షుడి వారి అనుకోవచ్చు, లేకపోతే లోకేష్ గారి అనుకోవచ్చు. ఈ సమాచారం బయటికి వెళ్ళడం వల్ల బయటకు వచ్చింది కానండి. 1 year బ్యాక్ చెప్పడం జరిగింది యువకులు వచ్చి, మేడం మాకెందుకో తెలియదు కానీ ఫోను ట్యాంపరింగ్స్ అనేవి సామాన్యులు కూడా వ్యక్తిగత
సమాచారం అనేది వైసీపీ పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోతున్నట్టుగా మాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మేము ఎవరికీ తెలియకుండా ఇంటర్నల్ గా మాట్లాడుకున్నటువంటి వైసీపీ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకం, అంటే ఆ అబ్బాయి వైసీపీ పార్టీలో ఒక జాబ్ హోల్డర్ గా సచివాలయ ఉద్యోగిగా కూడా ఉన్నాడండి. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి ఒక విషయం ఏదైతే ఉందో అది వైసీపీ నాయకులకి తెలిసి వాళ్ళ ఇంటికి వార్నింగ్ ఇవ్వడం జరిగిందటండి. ఆ రోజు చెప్పడం జరిగింది, మేడం మా వ్యక్తిగత సమాచారం కూడా, అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఫ్రెండ్స్ లో మాట్లాడుకున్న విషయాన్ని ఆ రోజు చెప్పడం జరిగింది 1 year బ్యాక్. అంటే సామాన్యుల వ్యక్తిగత విషయాన్ని కానీ సామాన్యుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఫోన్ ట్యాంపరింగ్ అనే విషయం ద్వారా మాత్రం వైసీపీ అయితే మాత్రం గుప్పిట్లో పెట్టుకున్నట్టుగా మాకు 1 year నుంచి కూడా అనుమానం అయితే ఉందండి. వాళ్ళ లోకేష్ కృష్ణవేణి గారు అనుమానాలు ఉండవు అనేది ఆరోపణ కిందే వస్తుంది. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు కాదు, స్థిరమైన ఆధారాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి మాట్లాడాలి. కనుక్కోవాల్సింది ఎవరండి? దానికి ఒక వ్యవస్థ ఉంది. అది నిజంగా ట్యాంపరింగ్ జరుగుతుందా లేదా అన్నది ఆ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ పనిచేసి దాని మీద నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఖచ్చితంగా మా అనుమానాలు కానీ ఇవాళ ఇద్దరు యువకులు మాట్లాడుకున్న విషయం మూడో వ్యక్తికి తెలియకుండా వైసీపీ నాయకుడికి తెలిసి వాళ్ళకి ఇద్దరికి వచ్చి వార్నింగ్లు ఇచ్చారంటే అక్కడ ఏ విధంగా సమాచారం బయటికి వెళ్తుంది అన్నది దాని టెలికాం వ్యవస్థ దాని మీద చర్యలు తీసుకుంటుందా, లేకపోతే వైసీపీ గవర్నమెంట్ మేము ఇలా చెయ్యట్లేదని వాళ్ళు నిరూపించుకుంటారా అన్నది వాళ్ళ చేతుల్లో ఉంది తప్ప మా ఆరోపణలు కాదండి. ఇవైతే మాత్రం వాస్తవం. దీని మీద ఖచ్చితంగా వైసీపీ నాయకులు అన్ని దుర్మార్గాలకి, అన్ని అరాచకాలకి ఒడిపెట్టినటువంటి వ్యక్తులు కాబట్టి ఫోన్ ట్యాంపరింగ్ అనే విషయం అయితే మాత్రం వాళ్ళకి చాలా వెన్నతో పెట్టినటువంటి విద్యను మాత్రం నేను నమ్ముతానండి. ఓకేనండి, మనం థ్యాంక్ యూ అండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విఎస్ఆర్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. చౌదరి గారు వినబడుతుందా సార్? ఓకే ఓకే, ప్లీజ్ కంటిన్యూ సార్, ప్లీజ్. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెగాసస్ సాఫ్ట్వేర్ ఎందుకు కొన్నారు? అది ప్రతిపక్షాల మీద ఎందుకు రుపుతున్నారు? ఎందుకు ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు? మేము సింక్ షాట్ తో సహా యాపిల్ నిఘా వ్యవస్థ యాపిల్ ఫోన్ ని మిమ్మల్ని హ్యాక్ చేస్తున్నారు, మీ యొక్క ఫోన్ ని ట్యాంపరింగ్ చేస్తున్నారనే మెసేజ్ ఇవ్వడంతో ఆ సింక్ షాట్ ని తీసుకెళ్లే కదా ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాం. మరి ఎందుకు వాడుతున్నారు? ఇది కేసీఆర్ గారు నేర్పించిన విద్య. గతంలో కేసీఆర్ గారు తెలంగాణలో చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు. సో కేసీఆర్ శిష్యరికం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ లాగా సిటీ మార్చడం, కేసీఆర్ లాగా ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల చివరికి కేసీఆర్ బట్టినకైతే పడుతుంది. నేను ఈ విషయం క్లియర్గా చెప్తున్నా. గతంలో కర్ణాటకలో ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే అప్పుడున్న ముఖ్యమంత్రిని ఎన్ని ఇబ్బందులు పెట్టామో చూసాం. గతంలో తమిళనాడు జరిగింది, బెంగాల్ జరిగింది. అనేక అంశాలపైన ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట ప్రకారం న్యాయం కాదనే విషయాన్ని ట్రాయ్ సంస్థ, టెలికాం నిబంధనావళి ఉన్న ట్రాయ్ సంస్థ ప్రత్యేకంగా కనీసం మెసేజ్ పంపించాలన్నా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పంపారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఒకరికి ఒకరు తెలియకుండా వాలంటీర్ వ్యవస్థను వాడుకొని పూర్తి స్థాయిలో ఫోన్ నెంబర్లు తీసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నానక్రమగూడెం తీసుకెళ్లి అక్కడ నుంచి మెసేజ్లు పంపిస్తూ, వాయిస్ మెసేజ్లు పంపిస్తూ, మీ యొక్క ఎంక్వైరీలు చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల ఫోన్ల వివరాలని సేకరించి వాటిని ట్యాప్ చేసి ఎవరితో మాడుతున్నారు చట్ట ప్రకారంగా నేరము. ఇటువంటి చేయటం అనేది అధికార పార్టీకి సమంజసం కాదు అనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకెళ్ళాం. ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే రాష్ట్ర చీఫ్ గా ఉన్న ఆంజనేయులు కానీ డీజీపీ రవిచంద్ర గారి హస్తం ఉంది, వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా ఇజ్రాయిల్ నుంచి సాఫ్ట్వేర్ నుంచి కొనుక్కొని వచ్చి ప్రతిపక్షాల విప్లవాన్ని సమంజసం కాదు. ఓటమి భయంతో రాష్ట్రంలో భయంతో చౌదరి గారు దీని గురించి పాటు ఇంకొక మాట కూడా వేణుగోపాల్ గారు చెప్పడం జరిగింది. నిజంగా గాన ఒకవేళ అవినాష్ రెడ్డి తప్పు చేస్తుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మీరు బురద జల్లే ఆరోపణలు అన్ని కూడా మానుకోవాలి అని చెప్పడం జరిగింది. ఎలా రియాక్ట్ అవుతారు? అవినాష్ రెడ్డి గారి కేసు చెప్పాలంటే సొంత చెల్లెళ్ళు, రక్తం పంచుకున్న చెల్లెలు, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ, వివేకానంద రెడ్డి గారు రక్తం మడుగులో మునిగి ఉంది, కోడికత్తి రక్తం మడుగులో మునిగి ఉంది. ఈ పునాదులే ఫ్యాక్షనిజానికి పరాకాష్ట అని చాలా క్లియర్ గా చెల్లెళ్ళే చెప్తున్నారు. అవినాష్ రెడ్డి గారిని ఈరోజు ఎందుకు మారుస్తున్నారు ఎంపీగా అంటే సొంత చెల్లెలు కడపలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్యలో కారకులయ్యారో
ఆ రోజు గుబుల్ టేక్ సందర్భంగా చౌదరి గారు అడ్రస్లు కూడా అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఆయనకి ఎలా టికెట్ ఇస్తారని ప్రతిపక్షాలుగా మీరే అడుగుతారు. ఈవెన్ ఆయన కరెక్ట్ కాదేమో, సరైన పర్సన్ పెడదామని ఒకవేళ వైసీపీ చేంజ్ చేస్తే ఎందుకు చేస్తున్నారని కూడా మీరే అడిగితే ఎలా సార్? మంచి మాట చెప్పారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అడుక్కోవడం అంటే ఇదే సార్. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అంటే ఒకడు గుండె నొప్పి అంటారు, ఒకడు రక్తం కక్కుంటాడంటాడు, ఒకడు గొడవలతో కొట్టారంటారు, ఒకడు హార్ట్ అటాక్ అంటారు. ఎన్ని కథలు విన్నాను మేము. ఈరోజు సొంత తెల్లు చెప్తున్నారు ఇద్దరు కూర్చొని, మా నాయన్ని చంపింది అవినాష్ రెడ్డి గారు అన్న మనుషులే. ఆ రోజు గూగుల్ టెక్ ఒకటి చెప్పింది, గూగుల్ మ్యాప్ లో జీపీఎస్ లో వచ్చింది, ఫోన్లు సంభాషణ అక్కడి నుంచి జరిగాయని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు. దీనిపైన 5 ఏళ్లుగా నాగారు కొండ మీద లక్షిత అనే ఒక అమ్మాయిని పులి చంపేసింది, తినేసింది, నడిచి బండమార్గంలో పోతా ఉంటే 6 నెలల్లో ఆటవీ అధికారులు పోలీసులు ఛేదించి ఆ పులిని పట్టుకుని బోన్లు వేశారు. మరి సొంత చిన్నాయని చెప్పి 5 ఏళ్ళు అవుతా ఉంటే ఇంతవరకు కనీసం సాక్ష్యాధారాలు పట్టుకోలేకుండా ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం హూ కిల్డ్ బాబాయ్ అంటే అయ్యేమో నాకేం తెలుసు, దేవుడు తెలియాలి, మా చిన్నాయని తెలియాలి, మీకు తెలియని చెప్పి దొంగ మాటలు మాట్లాడుతున్న వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని చూసి రాష్ట్ర ప్రజలు చెదరించుకుంటున్నారు. సొంత చిన్నాయనికే చెల్లెలకే న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఏ న్యాయం చేస్తారని మేము అడుగుతున్నాం. ఇది ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అన్యాయమే, ఈ హత్యా రాజకీయాలు చేయడం కూడా అన్యాయమే. మీరు చేయగలిగిన ప్రభుత్వ పరిపాలన మీ 150 మంది ఎమ్మెల్యేలు ఇస్తే మీరు చేసేది హత్యా రాజకీయాలా, శవ రాజకీయాలా? మీ నాయన్ని అడ్డం పెట్టుకుని 2014-19లో శవయాత్ర చేసావు, ఆ తర్వాత 2019లో వివేకానంద రెడ్డి గారిని శవరాజకీయాలు చేసావు. ఇప్పుడు ఎవరిని శవరాజకీయాలు చేయబోతున్నావు? అవాతాతల్ని బజార్లోకి ఇచ్చి పింఛన్లే కూడా చంపేసి శవరాజకీయాలు చేయదలుచుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? అందుకే చెప్తున్నా, సిద్ధం సభలో మద్యం ఫుల్ గా తాపించేసి మీ ఇష్టం వచ్చిన సిద్ధులు వేస్తా ఉంటే జనం వినే పరిస్థితుల్లో లేరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3వ సెట్ మారింది, ప్రతిపక్షాలు విజయదశమికి వెళ్ళిపోతున్నాయి. 3 పార్టీల కలవడంతో విజయం కంపల్సరీగా 160 సీట్లు ప్లస్ అవుతాయని చెప్పి తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెగాసస్ సాఫ్ట్వేర్ తో ఫోన్ ట్యాబులు చేయడం మొదలు పెట్టాడు. ఇది వ్యక్తిగత గోప్యానికి చాలా ప్రమాదకరం, ఇది చట్ట వ్యతిరేకం. ఇలా చేసిన తర్వాత చాలా నేరపూరిత చర్యలు పాటుపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో సహకరిస్తున్నారో పోలీసు అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన బాధ్యత చట్ట ప్రకారంగా ఉంది. 2 ఆండ్రాయిడ్ ఫోన్లు వాడలేదు కాబట్టి, యాపిల్ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి సంస్థ నేరుగా సమాచారం ఇచ్చింది కాబట్టి అధికారిక సమాచారం ఇది. దీన్ని పట్టుకొని ఖచ్చితంగా దీంట్లో లోతుపాతులు పరిశీలించి సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ ట్యాపింగ్ పాల్పడిన వ్యక్తులు, ఆఫీసర్లు పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే అవినాష్ రెడ్డి గారు చెబుతున్న మాటలకి వివేకానంద రెడ్డి హత్యకి సంబంధాలు ఏంటని కూడా పరిశీలించి తేల్చి నెగ్గదేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ టైంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, మీరెందుకు ఏమీ చేయలేకపోయారని కూడా అడిగారు వేణుగోపాల్ గారు. మంచి మాట చెప్పారండి. ఆ రోజు ఎన్నికల కోడ్ వచ్చిందండి, ప్రభుత్వం అచేతన దిశలో ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ కూడా మీరు అన్నారు. ఎందుకంటే రక్తం కక్కుని తెచ్చాడు, అలాగే గొడ్డల పూట, గుండె పూట, లేదంటే ఇంకేదన్నా రకరకాల కథలు విన్న జగన్మోహన్ రెడ్డి గారు చివరికి గొడ్డలతో నరికి చెప్పారని 6 సార్లు లెక్కలతో ఒకసారి చెప్పాడు. మరి ఇన్ని 6 సార్లు పొంచిన నడిగినటువంటి గుర్తులు ఉన్నప్పుడు ఎవరు దోషం తెలియదా మీకు? ఈ రోజు తెలుగుదేశం పార్టీ పీరియడ్ నేతలు ఏంటి నారావార చరిత్ర రాశారు. మరి నారావార చరిత్ర గూగుల్ టేక్ అక్కడ చూపించలేదే, అవినాష్ రెడ్డి చూపిస్తా ఉంది. మనం గూగుల్ గుమ్ముడు కదా, ఇట్లా కూడా తట్ట చూపించేస్తుంది కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో నేరం చేసిన వాళ్ళని కాపాడాలని ప్రయత్నం చేసిన మీరు ఆ రోజు చెప్పిన ఆరోపణలకు సంబంధం చాలా తేడాగా ఉంది. కాబట్టి చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా, విచారణ పరంగా ఐఓ ఆఫీసులు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసులు కూడా ఇక్కడ నుంచి హత్యకు పునాదులు తిరిగాయి కాబట్టి, ఈ దస్తగిరి అప్రూవల్ గా మారాడు కాబట్టి దస్తగిరి వాంగ్మూలం, భాస్కర్ రెడ్డి గారి ఎన్క్వైరీ రిపోర్టు, అవినాష్ రెడ్డి గారి విచారణ రిపోర్టు, అలాగే గతంలో శివశంకర్ రెడ్డి గారి రిపోర్టు అన్ని తీసుకుని ఖచ్చితంగా కేసు నమోదు చేయమంటే రాష్ట్ర న్యాయస్థానానికి భయపడి కేసును తెలంగాణకు మార్చిన పరిస్థితి సునీతగా చూసాం. అదేవిధంగా హత్యా రాజకీయాలకి ప్రేరేపిస్తున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 100% అత్యవసర దిశలో ఉన్న ఎలక్షన్ కమిషన్ లో పరిధిలో ఉన్న మా ప్రభుత్వానికి మేమే హత్యానేరంగా నమోదు చేశాం. సిబిఐ ఎన్క్వైరీ అడిగాం. ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ వద్దని చెప్పి వాదిస్తున్నారు. సిబిఐని కడప నుంచి తరిపేసిన కూడా మీరు గమనించారు.
సిబిఐ మీద నిఘా వ్యవస్థ పెట్టి వార్నింగ్ ఇచ్చి రాష్ట్రానికి రాకుండా గుర్తు చేసి చివరిగా కర్నూలులో ఆడిన డ్రామాని మీరు చూశారు. వినాయక రెడ్డి అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ అధికారుల దగ్గర రానికుండా పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి ఈ అవినాష్ రెడ్డి గారి హత్యకారకులైన వ్యక్తుల్ని కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దోషి నిలబడుతుంది. గవర్నమెంట్ మారిన తర్వాత దీని వెనకాల ఉన్న కలుగులో దాక్కున్న దొంగలు బయట తీస్తాం, శిక్ష ఖచ్చితంగా అనిపిస్తారు, దోషులు పట్టుకుంటాం. వీళ్ళు పట్టుకోలేని చేయలేని పని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మేము చేసి తీరుతామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఓకే, వేణుగోపాల్ గారు, ప్రధానంగా ప్రతిపక్షాలు కూడా ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరంతర శ్రామికుడులా ప్రతిరోజు నిత్యం జనాల్లో ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జనాలకి బాగా దగ్గరగా ఉన్నారు. ఒక్కసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎందుకు జనాలతో ఇంటరప్ట్ కాలేకపోయారు? ఈ రోజున బస్సు యాత్రని 4.5 సంవత్సరాల తర్వాత వచ్చారు, కానీ ఇప్పటి వరకు జనాలతో ఎందుకు కాలేదని అడుగుతున్నాయి ప్రతిపక్షాలు. దానికి సమాధానం ఏం చెప్తారు? లక్ష్మణ్ గారు, సార్, ఈ రోజు వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బయట వస్తే జన సముద్రం ఏ విధంగా ఉందో చూస్తున్నాం. మమ్మల్ని అడుగుతుంటారు చాలా మంది, అన్నా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారితో కల్పించండి, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారితో కల్పించండి అని చెప్పేసి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భద్రత దీని ఇబ్బంది వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సభలో కూడా ప్రొటెక్షన్ చేసుకుని బయట వచ్చే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. బైక్లో, కార్లలో పోటీలు పడి ఆ బస్సు చుట్టూ వెనకాల తిరుగుతున్నారు జనాలు, ఏదైతే అభిమానులు. ఆ విధంగా ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు భద్రత ఏదైతే కేంద్రం భద్రత ఉంటారు, వాళ్ళు పర్మిషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ చర్య తీసుకోవడానికి ఉండదు. కాబట్టి అది వాళ్ళకు కూడా తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారికైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికైనా ఏదైతే ప్రజెంట్ సీఎం గా ఉన్నారు కాబట్టి ఏదైతే కేంద్ర బలగాలు ఇచ్చే కేంద్రం ఏదైతే భద్రతా సిబ్బంది ఇచ్చే పర్మిషన్స్ ప్రకారమే పోవచ్చు. ఒక చోట కాపు నుంచి దింపేశారు జగన్మోహన్ రెడ్డి గారి తప్ప అవినాష్ రెడ్డి గారిని కార్డును ఎక్కించుకోకుండా ఏదైతే అడ్డుకోవడం జరిగింది భద్రతా సిబ్బంది. ఎందుకంటే ఆయన పైన క్రిమినల్ కేసు ఉంది కాబట్టి ఆయన ఎక్కించుకోకూడదని చెప్పి. అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మన కంట్రోల్లో ఉంటాడు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కేంద్ర బలగాల చేతుల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు పోతుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రేషన్ కార్డు అంటే చంద్రబాబు నాయుడు ఏ రేషన్ కార్డు ఇచ్చారని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక వాలంటీర్ని పెట్టాడు, ఆ వాలంటీర్ ఇస్తాడు. వాళ్ళకి సంక్షేమం ఏం కావాలన్నా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి సంక్షేమం కానీ అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 సచివాలయాలు పెట్టాడు. ప్రతి సచివాలయంలో ఆ 2,000 ఇళ్లకు సంబంధించి డేటా అంతా అక్కడే ఉంటుంది. వాళ్ళకి కావాల్సినవి అన్ని అక్కడ ప్రభుత్వం తరఫున సమకూర్చడం జరుగుతుంది. అదే విధంగా 10,778 ఆర్బీకే సెంటర్లు ఉన్నాయి. అదేవిధంగా 10,960 డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయి. అదేవిధంగా 2,434 డిసీజెస్ కి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచుతూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. అదేవిధంగా 540 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి, 1126 పిహెచ్సీలు ఉన్నాయి, 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 5 ఏదైతే 4 పోర్ట్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, అదేవిధంగా 2 ఎయిర్పోర్ట్లు, 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, 2,14,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు, 67,000 కోట్ల పెట్టుబడులు, 127 పెద్ద పరిశ్రమలు, 85,000 మంది ఉద్యోగాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా 106,800 కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా జిఎస్ఐ సదస్సు ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా పారిశ్రామిక వృద్ధి రేటు టీడీపీ ప్రభుత్వంలో 22వ స్థానంలో ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3వ స్థానంలో ఉండడము, అదేవిధంగా జిఎస్టీపీ వృద్ధి రేటులో టీడీపీ 22వ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1వ స్థానంలో ఉండడము, తలసరి ఆదాయం 17వ స్థానంలో ఉంటే టీడీపీ పీరియడ్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ వచ్చిన తర్వాత అది 3వ స్థానం కావడము, ఎంఎస్ఎంఈలకి 25 లక్షల కోట్లు ఈ రోజు ఇవ్వడము, అదేవిధంగా 4,400 కోట్లు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లు వేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4,400 కిలోమీటర్లు 4,400 కోట్లు 7,300 కిలోమీటర్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17,230 కిలోమీటర్లు, అదేవిధంగా 7,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఏదైతే జరగతాదో సామాన్యుడికి అందే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ ముందుకు పోతుంటే ఆ వ్యవస్థను తట్టుకోలేకే ఈ రోజు తెలుగుదేశం ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిపై ఎదుర్కోవడానికి. వేణుగోపాల్ గారు, ఇప్పుడు మీరు చెప్పినంత పేపర్ మీద ఉన్నది చదివారా? నిజంగా ఏపీలో అమలు అవుతున్నాయా?
ఇప్పుడు మీరు పేపర్ మీద ఉందన్న చదివారా, ఏపీలో అమలు అవుతుంది? మేము ఈ రోజు వీటిని చెప్పే మా వల్ల మీరు ప్రయోజనం పొందుంటే మాకు ఓటేయండి అంటున్నాం. మేము ఇచ్చిన కార్యక్రమాలు, మేము చేసిన సంక్షేమం, మేము ఇచ్చిన 4,50,000 కోట్లు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా ఈ రోజు ఎవరైతే సంక్షేమం పొందారో వాళ్ళు ఏం చెప్తున్నాము, మీరు మా వల్ల లబ్ధి పొందుంటే మాకు ఓటేయండి, లేదంటే మీ ఇష్టం అంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఉంది. వేణుగారు ఓటేయండి అని చంద్రబాబు నాయుడు దమ్ముందా అడగడానికి? చంద్రబాబు నాయుడు దమ్ముందా నన్ను చూసి ఓటేయాలని అడగడానికి? నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నా వెనకాల మోడీ ఉన్నాడు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా చెప్తున్నారు, నేను ఇది చేశాను, నేను చేసింది మీకు నా లబ్ధి పొందుంటే నాకు ఓటేయని అడుగుతున్నాడు సార్. ఓకే సార్, వేణుగారు డే 1 నుంచే మీరు అన్ని కూడా స్టార్ట్ చేశారు. మీరు ఏవైతే నవరత్నాల్లో హామీలు ఇచ్చారో అవన్నీ చేయడానికి ప్రయత్నించారు. మరి ఎందుకు మీరు ఈ రోజున అడగక ముందే ప్రజలు ఎందుకు మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓటేయలేదు సార్? ఓకే, ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు ఎక్కించామని ఎవరు విమర్శించారు? దొంగ ఓట్లు వస్తే ఎవరు గెలవాలి? ఎవరికి ఇచ్చినట్టు, ఎవరు గెలిచారు? అదే సార్ చెప్పండి. ఇక్కడ ఒక్కటి సార్, వేణుగోపాల్ గారు దొంగోట్లు ఎక్కించారు, దొంగోట్లు ఉన్నాయి అనే మాటని ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడారు. అది నిజంగా దొంగ ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లు వేయించుకుంటే అది దొంగ ఓట్లను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం. వేణుగారు గమనిస్తున్నారు, దొంగ ఓట్లను అరికట్టాల్సిన బాధ్యత. మరి ఎక్కించింది నిజమా, మేము ఎక్కించింది నిజమా, వాళ్ళు ఎక్కించింది నిజమా చెప్పాలి. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు సార్, నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు నిజంగా ఏమన్నా లబ్ధి పొందుంటే మాకు ఓటేయండి అని మీరు ఇప్పుడు చెప్తున్నాం, మాకే వేస్తారని చెప్తున్నారు. మా నినాదమే అది. ఓకే, చేసిన మీకు ఎందుకు ఓటేయలేదు? సంవత్సరం క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు మీ వైపు ఎందుకు లేరు? దానికి సమాధానం డైరెక్ట్. అదే సార్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో 4 లక్షల ఉద్యోగాలు ఉంటే 2,10,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 40,000 కోట్లతో ఈ రోజు రాష్ట్రాన్ని ఉద్యోగులుగా ఖర్చు పెడుతుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు, గవర్నమెంట్ పెన్షన్లు కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల జీతాలు కానీ ఈ రోజు 85,000 కోట్లు ఖర్చు పెట్టినారు ఒక సంవత్సరానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పట్టభద్రులకు న్యాయం చేసినట్ట, లేదా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేసినట్ట? ఈ రోజు విద్యలో గాని, వైద్యంలో గాని, ఉద్యోగస్తుల విషయంలో గాని దేంట్లోనే సవాల్ చేస్తాం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు 35,000 ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి 2,14,000 ఉద్యోగాలు ఇచ్చాడు. అది గొప్ప, ఇది గొప్ప? ఈ రోజు 75,000 కోట్లు ఈ రోజు విద్యకు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు పెట్టింది 13,000 కోట్లు. మరి చంద్రబాబు నాయుడు పెట్టింది గొప్ప, మేము పెట్టింది గొప్ప? విద్యలోను, వైద్యంలోను, ఆరోగ్యంలోను, అదే విధంగా రైతులకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లోనూ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. మేమేమైతే మా వల్ల లబ్ధి పొందినా ఓటేయండి అన్నారు. ఎమ్మెల్సీలో కొన్ని కారణాల వల్ల, అవకతవకల వల్ల తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది. దొంగోట్లు ఎక్కించేశారు, 6వ తరగతి వల్ల 5వ తరగతి దొంగోట్లు ఎక్కించేశారు, వాళ్ళు గెలిచిపోతున్నారని ఒక మభ్య పెట్టి రాష్ట్ర ప్రజల్ని పట్టభద్రులు, అది వేసేది ఎవరు? పట్టభద్రులు, ఎమ్మెల్సీ, కొంత టీచర్లు సంబంధించినవి. అది ఎప్పుడు కానీ టీచర్, అది కమ్యూనిస్టులు, అలాంటి పరిస్థితులు వాళ్ళు గెలుస్తారే కానీ ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడు గెలిచింది లేదు, ఏ ప్రభుత్వం కానీ గెలిచింది లేదు. ఆ పట్టభద్రులు, ఆ టీచర్స్ సంబంధించింది కానీ, ఆ పట్టభద్రులకు సంబంధించింది కానీ కొన్ని పీడిఎఫ్ పార్టీలు, అట్లా వేరే పార్టీలు ఉంటాయి, ఆ పార్టీలే గెలుస్తాయి అక్కడ. ఓకే సార్, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. కృష్ణవేణి గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వేణుగోపాల్ గారు మాట్లాడినంత మీరు ఎలా ఏకీపిస్తారా? సార్, వాళ్ళు ఏంటంటే నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు తప్ప ఏమీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కోచింగ్ సెంటర్ లో వీళ్ళందరికీ అదే ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఇవాళ ఆయన చెప్పింది, వేణుగోపాల్ గారు చెప్పింది ప్రతి ఒక్కటి అబద్ధమేనని గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి, ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. ఇవాళ వాలంటీర్ ఉద్యోగులు అని వీళ్ళే చెప్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఏమని, మీరు స్వచ్ఛంద సేవకులు మాత్రమే, దీనికి చట్ట పద్ధతి ఉండదు, స్వచ్ఛంద సేవకులుగా మాత్రమే మిమ్మల్ని వాలంటీర్లు ఉపయోగించుకుంటున్నాము,
అని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. వాలంటీర్స్ ఏమన్నా జీతాలు పెంచమని అడిగినా ఏమైనా సరే వీళ్ళే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని వీళ్ళే చెప్తారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తారు. ఇంత డబ్బు వెళ్ళిపోతుందని చెప్తారు. కొంతమంది వాలంటీర్ సంఖ్య అక్కడ కనిపించదు. ఆ జీతాలు తీసుకుంటున్నటువంటి డబ్బు ఏ ఖజానాలకు వెళ్తుందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అశేషంగా ఇసుకేస్తే రానంత జనం వచ్చేస్తే గనక ఈ పాత ఫోటోలు తెచ్చుకొని ఎడిటింగ్లు చేసుకోవడం ఎందుకు? ఈ గ్రీన్ మ్యాట్లు వేసుకొని జనాన్ని వచ్చినట్టుగా ఒక వ్యక్తిని 10 చోట్ల పేస్ట్ చేసి చూపించడం. కృష్ణవేణి గారు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలు రారంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు రారండి? గ్రీన్ మ్యాట్లు పెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు ఉందంటారు? మరి ప్రజాబలం ఉండబట్టే వాళ్ళు నెగ్గారు కదా. ఇచ్చారు సార్, ప్రజలు ఒక్క అవకాశం మద్దతుకు ఇచ్చారు. వీళ్ళు కౌరవ సభలాగా 151 మంది వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో ఏం చేశారు? మీరు ఇలా అంటున్నారు కృష్ణవేణి గారు, మీరేమో ఇలా అంటున్నారు. స్వయం మీ అధ్యక్షులు ఏమంటున్నారు? ఎంతో మంది అభిమానులు అందరూ నా దగ్గరికి వస్తున్నారు, లక్షల్లో వస్తున్నారు. ఎస్ వస్తున్నారు, వచ్చిన వాళ్ళు నాకు ఓటు వేయట్లేదు అంటున్నారు. మరి ఈసారైనా వేస్తారా పవన్ కళ్యాణ్ గారు ఓటు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా 9 సంవత్సరాలు రోడ్డు మీద తిరిగితేనే తండ్రి చనిపోయిన ఆ సింపతి అడ్డు పెట్టుకొని, అలాగే ఒక సీఎం కొడుక 9 సంవత్సరాల రోడ్డు మీద తిరిగితేనే అధికారంలోకి వచ్చారు. ఇవాళ నిజాయితీ పరుడైనటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్మరని వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారండి? ఒక అక్రమార్కులు అన్యాయం చేసేటువంటి ఎందుకు ఆశీర్వదించరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా మనిషి కాదంటే పైనుంచి చేయడం ఉట్టికట్టుకుని ఊరేగారా, లేకపోతే పైనుంచి ఊడిపడ్డాడా? ఈయన ఏమైనా శాశ్వత ముఖ్యమంత్రిగా ఈయనకై చిరునామా ఏమైనా ప్రజలు చెక్కేశారా? మేకపోత గాంభీర్యం మాటలండి వైసీపీ నాయకులు కానీ తప్ప ప్రజలు వీళ్ళకి స్టప్ లేదు. లేనప్పుడు వీళ్ళు ఇలాగా పగల్పాలు చెప్పుకునే బతికేయాలి తప్ప 175కి 175 అన్నారు. ఆ పైన వచ్చేటువంటి 17 సీట్లు కూడా రావండి. కృష్ణవేణి గారు, వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో పక్కన పెడితే ప్రస్తుతం మీదేంటంటే మీ తిరుపతి సీట్లో లొల్లి ఇంకా అయినట్లేదు. ఏంటి పరిస్థితి? రానున్న రోజుల్లో ఆర్ఎన్ శ్రీనివాస్ గారు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదంటే నాగబాబు గారికి ఏమైనా ఇస్తారా? మరి స్వయాన మీ పార్టీలో ఉన్న వాళ్ళే ధిక్కార స్వభావం వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తే మీకు గత 4-5 రోజుల క్రితం పోతిన మహేష్ గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఇంకా టైం దగ్గరకు వచ్చేసే కొద్దీ మీరు ఇంకా బాలారిష్టాలని దాటకపోతే జనాల దగ్గరికి ఇంకెలా వెళ్తారు? తిరుపతి సీట్లో ఏం జరగబోతుంది? డెఫినెట్ గా అండి, ఎందుకంటే మాకు కూటమికి ఎప్పుడూ కూడా గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు క్యాడర్ బలంగా ఉంది. అక్కడ ఏ నాయకుడిని పెట్టినా సరే కానీ మా కూటమి యొక్క రిఫ్లెక్షన్ దానిపై ఉంటది కాబట్టి ఖచ్చితంగా విన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పోతిని మహేష్ గారు లాంటి వ్యక్తి నేను వేరే పార్టీకి వెళ్తే కనుక నా తల తీసేయండి, నా చేతులు నరికేయండి అన్నాడు ఆయన. ఇవాళ ఎక్కడికి వెళ్ళి ఆ కత్తుల ఫోన్లో వెళ్ళి తలపెట్టాడు. ఇవాళ కృష్ణవేణి గారు లేదంటే తల కోసుకుంటాం ఇవన్నీ ఫ్లోలో మాట్లాడారు. వేణు గారు ఒక్క నిమిషం, కృష్ణవేణి గారు కావచ్చు, వేరే చోట కావచ్చు, మా కూటమిలో వాళ్ళే నిర్ణయిస్తారు. మాకు బలంగా టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ మాకు బలంగా ఉంది కాబట్టి అక్కడ ఎవరికి పొట్టు పెట్టినా సరే కానీ ఖచ్చితంగా విన్నయ్య అసెంబ్లీకి, పార్లమెంట్ కి పంపించేటువంటి ప్రక్రియలోనే మేమున్నాము. ఖచ్చితంగా మేము అంత బలంగా కార్యకర్తలందరూ కట్టకట్టుకుని నాయకులందరూ ఇప్పుడు తిరుపతిలో నాగబాబు గారు గానీ పోటీ చేస్తే మీ క్యాడర్ కిరణ్ రాయల్ గాని వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, కృష్ణవేణి గారు మేము ఆర్ఎన్ శ్రీనివాసులు ఒప్పుకోవట్లేదు అన్నట్టుగా తెలుస్తున్నట్టుగా మాట్లాడారు. అలాంటి వీడియోలు కూడా చూసాము. మరి ఒకవేళ నాగబాబు గారు కానీ సీట్ ఇస్తే కిరణ్ రాయల్ గారు కానీ మీ యొక్క పార్టీలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఆయన కూడా వ్యతిరేకిస్తారా? డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే ఇవాళ అక్కడ ఖచ్చితంగా కొంచెం వ్యతిరేకత ఉన్నటువంటి నాయకుల్ని
మార్చడము ముఖ్యమే. అలాగే ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడికెళ్ళినా సరే అక్కడ వినేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని ఓన్ చేసుకోవడానికి మా క్యాడర్ కానీ, టీడీపీ క్యాడర్ కానీ, బీజేపీ క్యాడర్ కానీ ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. మా నాయకులు మమ్మల్ని ప్రిపేర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మేము ఓన్ చేసుకొని మేము గెలిపిస్తాం. మాకు వ్యతిరేకత ఏముండదు. అక్కడ నాగబాబు గారు వచ్చినా వ్యతిరేకించరు. అలాగే శ్రీనివాస్ గారు ఎవరైతే చెప్తున్నారో ఆయన మీద కొంచెం వ్యతిరేకత ఉన్నటువంటి మాట అయితే వాస్తవమే. కాబట్టి దీన్ని కూడా సరిదిద్దడానికి నిన్న మా నాయకులందరూ కూడా, మా అధ్యక్షులందరూ కూడా కలిపి సమావేశం అవడం కూడా జరిగిందండి. వైసీపీ నాయకుల్లో కుమ్లాట్లు లేవండి, వాళ్ళే రెబల్స్ చేసుకునేటువంటి పరిస్థితి. వైసీపీది గ్రౌండ్ స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఎలా కొట్టుకున్నారు కూడా గ్రౌండ్ స్థాయిలో క్లియర్ గా మాకు తెలిసినప్పుడు పదే మా కూటమిని వీళ్ళు విమర్శించడం ఏంటంటే వీళ్ళకి అంతకన్నా బతుకుదేరు లేదు, అంతకన్నా వీళ్ళకి మ్యాటర్ లేదు. ఓకే, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చౌదరి గారు, మీరు ఇవాళ జరిగిన సిచ్యువేషన్ లో వేణుగోపాల్ గారు మాట్లాడిన మాటలు మొత్తం మీరు మాట్లాడారు. బ్రీఫ్ గా ఒక 2 minutes లో కంక్లూడ్ చేయండి సార్ చౌదరి గారు, సమయభావం. ఇప్పుడు మామూలుగానే వైఎస్ఆర్సీపీ 151 ఎమ్మెల్యేలు ఇచ్చారన్నారు. ఇచ్చిన దానికి ఏం చేశారు రాష్ట్రంలో చెప్పాలి కదా. చెప్పమని చెప్పి ఇప్పుడు దమ్ము ధైర్యం అంటారు, దమ్ముల గురించి రొమ్ములు ఇచ్చి మాట్లాడతారు. ఈ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టలేరు, ఏం ధైర్యం నాకు అర్థం కాలేదు. ఫోర్త్ ఎస్టేట్ గవర్నమెంట్ విలేకరుల ముందు కూర్చొని పక్కనున్న రేవంత్ రెడ్డి గారు 100 రోజులు పూర్తయితేనే 1.5 సేపు 1.5 గంట సేపు కూర్చొని విలేకరులతో మాట్లాడాడు. 5 ఏళ్ళైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఏం సాధించావని చెప్పి చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఇంతకు ముందు ఏదో కొన్ని పోస్టులు ఇచ్చేవాళ్ళు, ఏం పోస్టులు అమ్ముకున్నారా? మా జిల్లాలో అమ్ముకున్నారు మెడికల్ పోస్టులు. ఎంత అంటే 5,573 పోస్టులు, మెడికల్ పోస్టులు ఓన్లీ పొంగనూరు కాన్స్టిట్యూన్సీకి ఇచ్చారండి. 5 సార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అభ్యర్థులను అప్లై చేసిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ వస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. కానీ 3వ కంటికి తెలియకుండా లాబీ చేసి మెడికల్ ఆఫీసరు, డిఎంహెచ్ఓలు, కలెక్టరు, అదేవిధంగా కొంతమంది సూపరింటెండెంట్లు కలుసుకొని పొంగనూరు ఎమ్మెల్యే గారితో లాలుచ్చిపడి వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి మాత్రమే వితౌట్ క్వాలిఫికేషన్, నో ఇంటర్వ్యూ, నో ఎగ్జామినేషన్, నో అటెంప్టెడ్, ఫేర్ సర్టిఫికేట్, నో క్యాండిడేట్ సర్టిఫికేట్, ఏమీ లేదండి. క్వాలిఫికేషన్ కూడా లేదండి. టైర్లు పెన్షన్లు వేసుకున్న వాళ్ళతో సహా మెడికల్ పార్లమెంటరీ మెడికల్ పోస్టులు ఇచ్చేసారు. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, ధర్నాలు చేస్తారు, గొడవ చేస్తుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున లాబీలు చేసి పోస్టులు అమ్మేసుకొని దీన్ని మేము ఇచ్చేయను అని చెప్పి ఎవరు నమ్ముతారు? ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి అగమ్మాయికి వచ్చారు, వాళ్ళ బానిసలాగా వాడుకుంటున్నారు. ఓ రంగం చెప్పిన సిద్ధం సభకి వాటికి వీటికి మీ ప్రభుత్వ కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాలంటీర్ల మీద చేసిన పనికి వాళ్ళందరూ హర్ట్ అయ్యారని, అందుకనే వాళ్ళు రాజీనామా చేస్తున్నారని చెప్తున్నారు. వాలంటీర్లు రాజీనామా చేయలేదండి. వాలంటీర్లు మా సైన్యం కాబట్టి ఇప్పుడు కలర్లు మడత పెట్టండి. వాళ్ళు సింహాల్లాగా వస్తారు, పార్టీ కోసం పనిచేస్తారు. మీరు ఏం పీక్కోండి అని చెప్పింది మీ నాయకులే కదా. అంటే వాలంటీర్లు అంతా మీ నాయకులేనే కదా మేము ఆడుకునింది. మేమనేది అంటే వాలంటీర్లు అందరూ చెడ్డవాళ్ళు కావచ్చు, కొంతమంది ఖచ్చితంగా మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అందుకే ఎలక్షన్ గా వినేం చేసింది, మేము వాలంటీర్లు పక్కన పెట్టమనింది, ఎలక్షన్ ఉపయోగించదని చెప్పింది. ఆ ప్రకారం ముందుకెళ్ళండి. అంతేగాని ఇప్పుడు వాలంటీర్ ఇచ్చే జీతం 5,000 ఎవరికి వస్తుందండి? 5,000 వాళ్ళ జీతాలు ఏం పోబడుతుంది? అందుకే మేమేం చేసాము, నిజాయితీగా పనిచేసే క్వాలిఫైడ్ వాలంటీర్లు, చదువుకున్న వాలంటీర్లు, నిజాయితీగా ఉన్న 10,000 ఇస్తామని చెప్పాం. సో వాళ్ళందరూ ఇప్పుడు రాజీనామా చేయడం మానేశారు. ఇప్పుడు కొత్తగా వైసీపీ అని చెప్పేది, మీ 15,000 ఇస్తాం, 2 నెలలు తిరగండి, మా జనాలు పడుకుని తిరగండి, మా కనుగోలు వేసుకుని తిరగండి, మీ దగ్గర సమాచారం ఉంది. చౌదరి గారు, వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే కొంతమంది వాలంటీర్లు ఈ రకంగా చేశారని మీరని వాలంటీర్ల మీద అభియోగం చేశారు. వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నామని ఒక మాట చెప్పలేకపోతున్నారు మీరు. మేము ఇచ్చాము సంక్షేమ పథకాలన్నీ కూడా వేస్ట్ అన్నారు మీరు. అభివృద్ధి ఇవ్వలేదన్నారు. సంక్షేమ పథకాలు మేము ఇవ్వము. వేణుగారు ఒక నిమిషం ఆగండి. సంక్షేమ పథకాలు అని ఒక మాట ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? గత ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుంటే వచ్చే కొత్త ప్రభుత్వం ఏదైనా క్యారీ ఆన్ చేయాలి. మీలాగా ప్రజాప్రస్థానం కూల్చేయలేదు కదా. వాలంటీర్ వ్యవస్థ మీరు పెట్టారు, అందులో నిజాయితీ పనులు కూడా ఉన్నారు, మేము కొనసాగిస్తాం. మీరు అన్నకంటే మూయించేశారు, మేము కొనసాగిస్తాం. పేదలకు అన్నం పెట్టలేని మీ దుర్మార్గ ప్రభుత్వం, మేము పెడతాం అన్నం. కాబట్టి గత ప్రభుత్వాలు తీసుకునే పాలసీ నిర్ణయాలు కొనసాగిస్తాం. వాలంటీర్ వ్యవస్థ వృధా, వాలంటీర్ పనికిరాదని చెప్పట్లా.
అందులో నిజాయితీ పనులు మాత్రం ఇప్పుడు వాడుకోండి, ఫిల్టర్ నిజంగా చేయండి. చౌదరి గారు పార్టీ కొంతమంది నిజంగా మీ చేసిన ప్రభుత్వం కనుక ఒకవేళ మీరన్నట్టు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం ఫామ్ చేస్తే ఇప్పుడు ఎవరైతే రిజైన్ చేశారో వాలంటీర్లు వాళ్ళ పరిస్థితి ఏంటి? రిజైన్ చేసిన వాళ్ళని మీరు పట్టించుకోరా? రిజైన్ చేసిన వాళ్ళని కూడా తీసుకుంటారా, లేదంటే రిజైన్ చేయకుండా ఉన్న వాళ్ళని కంటిన్యూ చేస్తారా? సార్ ఇక్కడ ప్రతిపక్ష నాయకులు చెప్పేది ఒకటే మాట, మా బాబు గారు చాలా క్లియర్ చెప్పారు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు, వాళ్ళకి జీతం పెంచుతామన్నారు. ఎవరైతే వీళ్ళ పార్టీ నాయకులు నమ్మి రిజైన్ చేశారో మేమేం చేయగలిగింది ఏమి? రిజైన్ చేసిన తర్వాత పార్టీ వాళ్ళు భరించుకోవాలి. వాళ్ళు ఇప్పుడు పునరాలోచనలోకి వచ్చి మళ్ళీ అప్లై చేశారనుకోండి, అప్లై చేయమనండి. అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఓరల్ టెస్ట్ ఉంటుంది. వాలంటీర్ ఎలిజిబిలిటీ ఉంటాడో లేదో చూసుకొని ఫిల్టరైజ్ చేసి పార్టీ కార్యకర్తలుగా నిర్ణయించుకొని ప్రభుత్వ ఉద్యోగ పరంగా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో వాలంటీర్లందరికీ కూటమి తరపున మీరు భరోసా ఇస్తున్నారు, వాలంటీర్లందరికీ కూటమి తరపున మీరు భరోసా ఇస్తున్నారు, ఎవరు కూడా రిజైన్లు చేయొద్దు, రిజైన్లు చేసిన వాళ్ళు మాకు తెలియదు కానీ రిజైన్లు చేయకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారంటారు. ప్రభుత్వ ఉద్యోగులు పరిగణించే ముందు ఫిల్టరైజ్ చేస్తామంటున్నా, మళ్ళీ చెప్తున్నా, ఫిల్టరైజ్ కంపల్సరీ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పక్కన పెడతారు, క్వాలిఫైడ్ కావాలి, చదువుకున్న వాళ్ళు 10వ క్లాస్ పిల్లకాయలు, పిల్లకాయలు, చదువుకున్న వ్యక్తులకు ఎవరికి ఉద్యోగాలు ఎవరు, వాళ్ళు ఫిల్టర్ చేసి ఎగ్జామ్ చేస్తాము, ఎగ్జామినేషన్ రాయాలి, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, వాలంటరీ ఎంక్వైరీ చేయాలి, అదేవిధంగా క్యాండిడేట్ ఎంక్వైరీ చేయాలి, క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా కావాలి, ఎందుకంటే ఆయన ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలి. కాబట్టి ఇన్ని రకాల ప్రభుత్వ నిబంధనల్ని అప్లై చేసి నిజంగా వాలంటరీగా కంక్లూడ్ చేయండి. చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం చికెన్ వండుకొని తింటే చికెన్ పార్టీ, మేకను వండుకొని తింటే మటన్ పార్టీ, అలాగే ఈ రోజు రాష్ట్రాన్ని ప్రజలను ఏపుకొని తింటే వైఎస్ఆర్సీ పార్టీ. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు అక్కర్లేదు. అందుకే అలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి 160+ సీట్లతో రేపు ప్రభుత్వం ఫార్మేట్ అయిపోతున్నాం. వీళ్ళు తినేసిన డబ్బులు కక్కించాలని పరిస్థితి వస్తుంది. చెప్పిన కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, శాండ్ మైనింగ్ కేసులు ఎవరు ఇరుక్కున్నారో, కవితకి ఎత్తి పట్టిందో, కేజ్రీవాల్కి ఎవరికి ఎత్తి పట్టిందో, నెక్స్ట్ వికెట్ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి బెయిల్కి మొదలు కొట్టాడుకుంటున్నారు. కాబట్టి ఈ జైలు పార్టీని జైలు పంపించే వరకు నిద్రపోవని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం. ఓకే, వేణుగోపాల్ గారు ప్లీజ్ కంటిన్యూ.